నేను ఈరోజు పేపర్లు చదువుతూ ఉంటే నాకు ఒక వార్త చూసి చాలా సంతోషంగా అనిపించింది. టీ బోర్డు ఏదైతే ఉందో కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి విడుదల చేసినటువంటి ఈ ప్రకటన ఎందుకు ఆనందంగా అనిపించింది అంటే, టీ తాగడం మన జీవనానికి సరైన ఔషధము అని చెప్పారు వాళ్ళు ఎలా ఔషధము అంటే, టీ తాగే ప్రతి సిప్పులో కూడా వైటమిన్ ఏ ఉంటుందని, రకరకాల విటమిన్లు ఉంటాయని, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ టీ ద్వారా వచ్చి ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని, గుండె పదిలంగా ఉండడానికి, గుండె జబ్బులు తక్కువగా రావడానికి టీ తాగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే చర్మం కూడా టీ తాగితే చాలా బాగుంటుందనే విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో, ఇటువంటి వార్త ఇచ్చారో నేను కింద చదివితే స్పష్టంగా వాళ్ళు టీ తయారు చేసే విధానం చెప్తూ, నార్మల్గా మన మార్కెట్లోంచి టీ పౌడర్ కొనుక్కొని తెచ్చుకుంటాం. ఆ టీ పౌడర్ని నీళ్లలో వేసి మరిగిస్తేనే టీ అవుతుంది, లేదా నీళ్లలో వేసేస్తే అలాగే ఉంటుంది. కానీ చాలా టీలు ఇప్పుడు మార్కెట్లో దొరికేటివి పౌడర్ తీసుకొని వచ్చి నీళ్ళలో వేయంగానే నీళ్ల రంగు మారిపోతా ఉంటుంది. ఏదైతే ఒరిజినల్ టీ అయితే నీళ్లలో వేసిన వెంటనే నీళ్ల రంగు మారదు. కల్తీ ఉన్నటువంటి టీ పౌడర్ని నీళ్లలో వేయంగానే ఉడకబెట్టక ముందే ఆ నీళ్లు రంగు మారిపోతాయని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఒకటి, కల్తీ నివారించాలి. మంచి టీ తాగితే వచ్చే ప్రయోజనాలన్నీ కూడా కల్తీ టీ తాగితే దుష్ప్రయోజనాలుగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది మొట్టమొదటిది. రెండవది, మంచి టీ కొంటే ఎవరైతే టీ తయారు చేస్తున్నారో, టీ పండిస్తున్నారో ఆ రైతులకు ఉపయోగం. కల్తీ టీ పౌడర్ని తీసుకొని వచ్చి మనం తాగితే అది కల్తీ చేసే వాళ్ళకి, దొంగలకు ఉపయోగపడద్దు అనేది దీని ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా టీ తాగండి, మంచి టీ తెచ్చుకోండి. దానికి ఒకటే ప్రమాణికం, పౌడర్ నీళ్ళలో వేసిన వెంటనే నీళ్లు రంగు మారుతున్నాయా లేదా చూసి అది కల్తీదా మంచిదా తెలుసుకోండి.